అలాగే ఈయన్ను టార్చ్ లైట్ మంత్రి అనేవాళ్ళు కూడా అనేవారట. ఏమని అడిగితే వెళ్తే నేను ఎదిగితే విశాఖపట్నంలో ఒకరోజు చిన్ననోటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు చంద్రబాబుకు ముడుపులు ముప్పజెప్పలేదని వెంటనే ఇరిగేషన్ పనులు తనిఖీ చేయాలని అది అర్ధరాత్రి సమయంలో ఒక టార్చ్ లైట్ తెమ్మన్నాడంట. ఆ టార్చ్ లైట్ వెలుతురులో ఆ రాత్రి సమయంలో తనిఖీలు చేయటం ప్రారంభించినాడు చంద్రబాబు నాయుడు. ఇంకేముంది, కాంట్రాక్టర్లంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి తాము ఇవ్వవలసినటువంటి ముడుపులు ఆ దెబ్బతో వెంటనే ఇచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబును మైరన్ ఇరిగేషన్ మంత్రి అనటం మానేసి టార్చ్ లైట్ మంత్రి అనటం కూడా మొదలుపెట్టారు. ఇది కూడా నా మాట కాదు, కనుక నన్ను అరెస్ట్ చేయడానికి లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది పూర్తిగా మీ తోడల్లుడు మీ వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను మళ్ళీ అందరూ కలిసి ఏడన్నా ప్రెస్ మీట్లలో పెడతారేమో అని నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈ 49-50 పేజీలలో ఈయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు గది వద్దకు ఒక ముసలావిడ వచ్చి ఒక 10,000 రూపాయల కట్టలు చూపించి, ఇది 10,000 ఇస్తే నా కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తారని మా ఊళ్ళో చెప్పగా వచ్చినాను అని ఆమె చెప్పిందట. చంద్రబాబు ఆమెను వెంటనే పోలీసులకు పట్టించాడట. అప్పటికే ఆయన విలువ చాలా పెరిగిందని వెంకటేశ్వరరావు గారి ఉవాచ. వెంటనే పేపర్లో ఒక కార్టూన్ వచ్చిందట. ఏవమ్మా, చంద్రబాబు అంత చౌకగా కనపడుతున్నాడల్లా లక్షన్న పలకకపోతే ఎలా అని పత్రికల్లో ప్రముఖంగా ఒక కార్టూన్ వేశారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినారు. అలాగే ఆ రోజు పార్టీలో జెండాలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు, ఎన్టీఆర్ బొమ్మతో కూడిన రేకులు మొదలైనవన్నీ మేము తయారు చేసి పంపేవాళ్ళం. ఈ కొనుగోళ్లు కోట్ల రూపాయలలో ఉండేవి. జెండాలు, బ్యానర్లు రాజమండ్రి వాసులు చేసేవారు. పోస్టర్స్ హైదరాబాద్లో ప్రింట్ అయ్యేవి. చంద్రబాబే ఈ కొనుగోళ్లను స్వయంగా ఆ తయారీదారులతో మాట్లాడి కొనుగోలు చేశాడు. ఈ కొనుగోళ్లలో చంద్రబాబు పర్సంటేజీ లేకుండా ఆర్డర్లు చేసేవాడు కానే కాదు. దానికి సాక్షి పార్టీ కేంద్రాలయ కార్యదర్శిగా ఉన్న భుజంగరావు, అంబటి బ్రాహ్మణయ్యకు ఈ విషయాలు బాగా తెలుసును.